పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే ముఖ్యమైన ఉత్తర్వులండి. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. పెన్షనర్లు తమ పీపీఓలను వారు కోరుకున్న చోటికి మార్చుకోవడానికి వీలు కల్పిస్తూ ట్రెజరీ అధికారులకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ వారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సౌకర్యంతో వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్లాల్సిన శ్రమ లేకుండా తమకు దగ్గరగా ఉన్న ట్రెజరీకి పెన్షన్ మార్చుకోవచ్చు. అలాగే రెండోదొచ్చేసి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరు చేయుటకు సంబంధించిన ఉత్తర్వులు. ఆర్‌పిఎస్ 2022లో విడుదలయ్యాయి. ఇది వారికి పెద్ద ఊరట కల్పిస్తుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ శాతం పెరుగుతుంది. ఈ జీవో ఎంఎస్ నంబర్ 30 2022లో ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మూడోదొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల డెత్ రిలీఫ్ మట్టి ఖర్చుల మొత్తాన్ని 15,000 నుంచి 25,000 వరకు పెంచుతూ జీవో ఎంఎస్ నంబర్ 60తో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తం బాధిత కుటుంబానికి తద్వారా ఉపశమనం ఇస్తుంది. అలాగే నాలుగోదొచ్చేసి పెన్షనర్ల భార్య, భర్త, స్పాజ్ మరణించిన సందర్భంలో కూడా పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఒక మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. అలాగే ఐదోదొచ్చేసి పెన్షనర్లకు వచ్చే పెన్షన్ మొత్తం 10,000 లోపు ఉన్నట్లయితే వారికి బియ్యం కార్డులు, రేషన్ కార్డులు జారీ చేయడానికి అర్హులుగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని వలన ఆర్థికంగా వెనుకబడిన పెన్షనర్లకు ఆహార భద్రత లభిస్తుంది. అలాగే ఆరోదొచ్చేసి జీవో ఎంఎస్ నంబర్ 315 ప్రకారం వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేస్తారు. అంతేకాక పునర్వివాహమైనను పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ భార్యకు కూడా కుటుంబ పెన్షన్ కొనసాగిస్తారు. ఇది మహిళలకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అలాగే ఏడోదొచ్చేసి వితంతు, విడాకులు పొందిన కుమార్తెలు, సర్వీస్ పెన్షనర్లు బతికుండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితేనే కుటుంబ పెన్షన్‌కు అర్హులని తాజా ఉత్తర్వులు స్పష్టం చేశాయి. ఈ నిబంధనను జాగ్రత్తగా గమనించండి. అలాగే ఎనిమిదవదొచ్చేసి పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన ముఖ్య నియమాలు. అంటే రిటైర్డ్ అయిన తర్వాత చనిపోతే ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది పెన్షనర్ రిటైర్డ్ అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు లేదా పెన్షనర్ బతికి ఉంటే 67 సంవత్సరాల వయసు వరకు చెల్లించబడును. ఆ తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. సర్వీస్‌లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ 10 సంవత్సరాలు లేదా జీవించి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు. దీని గురించి ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 2 విడుదల చేసింది. అలాగే తొమ్మిదోదొచ్చేసి మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం. ఆరోగ్య ఖర్చులు తిరిగి చెల్లింపు 2024 నుంచి 2025 వరకు పొడిగించబడింది. ఈ పొడిగింపు పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు చాలా అవసరం మరియు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పదోదొచ్చేసి రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు చెల్లించే కనీస పెన్షన్ మొత్తం 10,000కు తగ్గకుండా చెల్లించాలని జీవో ఎంఎస్ నంబర్ 1 పేరుతో ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇది పేద పెన్షనర్లకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ జీవోలు వాటి వివరాలు ప్రభుత్వ పెన్షనర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి.